నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. సో పెద్దల సభకు చిన్నోడు. సో మొదటిసారి అడుగుపెట్టిరు ఇలా. అది మీరు మొదటి రోజే అమలు చేసినటువంటి ఉచిత ప్రయాణానికి సంబంధించిన బస్సులో ఎక్కి ఈరోజు ప్రయాణం చేశారు. సో ఏమనిపిస్తుంది, ఫీల్ ఎలా ఉంది? అంటే మొదటి రోజు బస్సులో వెళ్ళడానికి కారణం ఏంటంటే మహిళలకి ఏదైతే వారు పడుతున్న కష్టాన్ని గుర్తించి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే వాగ్దానం చేసిరో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని వక్రీకరించి మహిళలకి మేము వ్యతిరేకం అనే విధంగా మా ప్రతిపక్ష పార్టీలో ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు కొంతమంది నాయకులు దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మహిళలు ఏ రకంగా సంతోషంగా ఉన్నారు చూపించే ఉద్దేశంలో చూపించాలని ఒక ఉద్దేశంతో బస్సులో ఉన్న మహిళలతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఇంకే మార్పులు తీసుకురావాలనే ఒక అంశంపైన ఈరోజు బస్సులో మొట్టమొదటిసారి శాసన మండలికి వెళ్ళడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఈరోజు నాకేదైతే అవకాశం కల్పించారో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా, అదే యువకులం. ఆ యువకులాన్ని గత 10 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళ పక్షాన నేను ఏదైతే పోరాటం చేసినానో, వాళ్ళ మధ్యలో ఉన్నవాడిగా, వాళ్ళ సమస్యలు తెలిసిన వాడిగా, వాళ్ళ కోసం బాధని అనుభవించిన వాడిగా, ఆ సమస్యలన్నిటిపైన అవగాహన ఉంది. తప్పనిసరిగా అవన్నీ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ ప్రతి సమస్య పరిష్కారానికై వాళ్ళకి ప్రతినిధిగా ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరు వెంకట్ పోషించబోతుండు. నా వైపు ఎటువైపు అంటే అప్పుడు నా వైపు యువకుల వైపే, ఇప్పుడు కూడా నా వైపు యువకుల వైపే. కానీ ఆ రోజు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈరోజు ఇది ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం కాబట్టి దీంట్లో పోరాడాల్సిన అవసరం లేదు. సమస్యలు ఏమున్నాయో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ప్రతి సమస్యని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా 2-3 అంశాల పైన నేను ఎమ్మెల్సీ కాదు ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లెక్క టీఎస్ జెన్కో ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అయితేనేమి, లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ అంశం అయితేనేమి వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏదైతే 2 రోజుల వారు స్పందించి అంశాలపైన సానుకూలంగా ఇచ్చి ఆ ఎగ్జామ్ డేట్ని కూడా పోస్ట్పోన్ చేసి గ్రేస్ మార్క్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రజలు కోరుకునే విధంగా ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి తల్లి కళ కన్నదో, ఆ కళని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళని నెరవేర్చడంలో ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఏం చెప్తారు? మీకు కౌంటర్ అనుకోవాలో ఏదో తెలియదు కానీ ఆటోలో వచ్చిర్రు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. సో ఎట్లా చూస్తారు? ఆటోలు ఇప్పటికే దీనస్థితిలో ఉన్నారు, వాళ్ళు ధర్నా కూడా సిద్ధమవుతున్నారు 16వ తారీఖున. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మా మిత్రుడు శాసన మండలిలో ఉన్న ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు ఏ రోజన్నా మా ఆటో సోదరుల కోసం, మా ఆటో అన్నల కోసం ఒక్కసారన్నా ప్రస్తావించడం జరిగిందా? ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మీరు మహిళలకి వ్యతిరేకమా నాకు ముందే తెలుసు. ఎందుకంటే మీరు మీ క్యాబినెట్లో మొదట మహిళలకే చోటు లేకుండే, మళ్ళీ మీరు ఈరోజు మేము మహిళలకి వ్యతిరేకం అని చెప్పి చూపించుకునే ఒక ప్రయత్నంలో భాగంగా వారు ఆటో సోదరులని ప్రోత్సహిస్తూ, అంటే వారు మర్చిపోయారు ఆటో సోదరుల ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళకు కూడా ఉచిత మహిళా బస్సు ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చాలా స్పష్టంగా ఆటో సోదరులని ఆదుకుంటామని చెప్పి గౌరవనీయులు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏ ఒక్క అంశం లేదు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి కావాలని చెప్పి చిచ్చు పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందుదామని ఒక స్టంట్ వాళ్ళు వేయబోయినరు. మీరు ఎన్ని స్టంట్లు వేసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం మా వైపు ఉంది, ఆ యువకులమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం మొన్న కొన్ని స్థానాల్లో గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్లో డిపాజిట్ గల్లంతు చేసి మీకు తగిన గుణపాఠము ఈ ప్రజలే చెప్తారు.